బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. మరి కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రూట్ మ్యాప్ కి సంబంధించి అయితే కొంచెం సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు చెప్పిన రూట్ ఒకటైతే వైసీపీ నేతలు చెప్పిన రూట్ మరొకటిగా ఉంది. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది. జోగి రమేష్ ఇంటిపై దాడి తర్వాత విజయవాడలో హీట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వైసీపీ అధినేత జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు వైఎస్ జగన్. అయితే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది వైసీపీ ఒకటి ప్రకటన చేసింది. అయితే వేరే మార్గాన్ని చూసుకోవాలి అని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరోసారి పరామర్శకు బయలుదేరారు. అంబటి రాంబాబు ఇంటికి వెళ్లిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు. ఇటీవల టీడీపీ అభిమానుల దాడిలో ఇల్లు ధ్వంసం కావడం, ఆ సమయంలో కొందరు కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే జోగి రమేష్ ఇంటిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్ ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం వైసీపీ రూట్ మ్యాప్ రెడీ చేసింది. తాడేపల్లి నివాసం దగ్గర నుంచి బయలుదేరి కనకదుర్గ, వారధి, బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్లి జోగి రమేష్ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రెడీ అయ్యారు. అయితే బై రోడ్ ద్వారా వెళ్లి పరామర్శించాలి అని నిర్ణయం తీసుకున్నారు జగన్. పోలీసులు మాత్రం జగన్ రూట్ మ్యాప్ను ఒప్పుకోవడం లేదు. ఇటీవల జగన్ పరామర్శల సమయంలో పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అని, దీని వలన సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ పోలీసులు ఓ నోటు విడుదల చేశారు. వైసీపీ చెబుతున్న రూట్ మ్యాప్లో ఇరుకైన ప్రదేశాలు ఉన్నాయని, అక్కడి నుంచి వెళితే తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం, సాధారణ పౌరులకు ఇబ్బంది కలుగుతుంది అన్న కారణాలను చూపిస్తూ పోలీసులు కొత్త రూట్ మ్యాప్ ఇచ్చారు. వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ నివాసానికి వెళ్లాలి అని మాజీ సీఎంకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. జగన్ పర్యటన తాడేపల్లి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం వెళ్లాలి అని చెబుతున్నారు పోలీసులు. అయితే కాసేపట్లో మొదలు కాబోయే జగన్ పర్యటన ఎటువైపు నుంచి సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే సమయంలో 50 కిలోమీటర్లు కూడా లేని పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగడం, ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ అవడాన్ని పోలీసులు ప్రస్తావించారు. ఇక జగన్ విజయవాడ లోపల నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ ఉపయోగించుకుని వెళ్లాలి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సమీకరణ చేయవద్దు అంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే వీరిని ప్రస్తుతం జగన్ పరామర్శలో ఈ కార్యక్రమంలో పాల్గొవద్దు అంటూ కూడా వారు సూచనలు జారీ చేశారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం టీవీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది, మేము పరామర్శ చేస్తుంటే మేము వచ్చినంత మాత్రాన ఏమవుతుంది అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే కొంతమందికి నోటీసులు జారీ చేశారు. ఇక కీలక నేతలైన అవినాష్, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వారిని మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. వారిని నిర్బంధించే పరిస్థితుల్లోనూ జగన్ కార్యక్రమంలో పాల్గొనొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు.